వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కష్టే ఫలి అంటారు, కానీ కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఉండదు. అవును. సరే, ఎలాంటి శనియేమో, లేకపోతే ఇంకా అర్ధాస్తమ శనియేమో, ఇంకోటేమో అనుకుంటా అలా కాలం గడిపేస్తూ ఉంటారు. సగం వయస్సు కాస్త అయిపోతుంది, కానీ ఎందులో కూడా వారు ఏది చేసినా కూడా పాపం ముందడుగు వెయ్యరు. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి నేను ఇంతే, లేదంటే నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇంతే, నాకింతే, ఎప్పుడు ఏది కలిసి రాదు అంటూ ఉంటారు. అలాంటి వాడికి ఏదైనా పరిహారం ఉందా గురుగారు? ఏమైనా చేయొచ్చా? ఎందుకంటే గాలిలో దీపం పెట్టిన వాళ్ళు పోనీ ఎలా అయినా అనుకుంటాం, కానీ నిజంగా శ్రద్ధతో భక్తితో కష్టపడుతూనే ఉంటారు పాపం. ఫలితం ఆశించకూడా కూడా సమ్ టైమ్స్, కానీ ఏ దేవుడు ఎందుకో అనుగ్రహించడేమో అనిపిస్తుంది. ఇక్కడమ్మా భగవంతుడు అనుగ్రహించడు అనేటువంటి మాట తీసేద్దాం. అసలు ముందు దాదాపుగా మీరు చేసేటువంటి పని యందు మీకు ₹1 లాభం రావట్లేదంటే మీరు అక్కడ చేయరు. ఎవరైనా సరే ఇక్కడ మనుషులు 2 రకాలు. గురుగారు, ఒకటి తక్కువ కష్టపడాలి, ఫలితం ఎక్కువ రావాలి. 2 నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టానికి తగ్గట్టుగా నాకు ఫలితం రావాలని కోరుకోవడం. రెండో రకం చాలా మంచి పద్ధతి. మొదటి రకం ఏంటంటే ఎంతసేపటికి కూడా నేను కష్టపడటం తక్కువ పడాలి, కానీ నాకు వచ్చే ఫలితం ఎక్కువ రావాలి. వాళ్ళు ఎక్కువగా నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ భగవంతుడికి ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా కొన్ని విధానాల రీతి అది ముందుకు రాదమ్మా. ఎందువల్లనంటే ఏదైనా ఒక కర్మ ఫలితం మనకు రావాలంటే ఫలితం పరమేశ్వరాధీనం. మనం ఫలితం ఆశించద్దు. చేయటం మన ధర్మం, చేసుకుంటూ వెళ్దాం. 4 ఏళ్ళు చేసాం, మనకి ఇక్కడ హైప్ రాలేదు, ఓకే, అంతకు మించి జాబ్ ఇంకోటి ఏదో వచ్చింది, దీనికి మంచి పోస్టులో జాబ్ వచ్చింది, అప్పుడు మనం వెళ్ళిపోతాం అక్కడికి. అంతేగాని 3 ఏళ్ళు చేశాను, ఇంకొక సంవత్సరం నాకు హైప్ రావట్లేదు కాబట్టి నేను చేయను అనుకుంటే మనం ఏం చేయలేం. మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక దాంట్లో ఉంటూ ఉండాలి. ఒకటి, మనం ఏమీ చేయకుండానే అంతా మనకు కావాలని కోరుకోవటం అనేటువంటిది. మేము నిత్యం సంధ్యావందనం చేస్తూ ఉంటాం 3 పూట్ల, కానీ చాలామంది ఆ రోజు కష్టపడితే కానీ కుటుంబం గడవని వాళ్ళు ఉంటారు. ఇక్కడ మూలార్థం ఏంటంటే మనకు ఆది శంకరాచార్య స్వామి వారు చెప్పారు ఒకటి. ఏమని చెప్పారు? ఎలాంటి వారైనా కనకధారా స్తోత్రం ఒక్కసారి పారాయణ చేస్తే వాళ్ళకి కష్టాలు తీరుతాయి అని. నిజమే, అది నిజమే. అయితే భూమి మీద కష్టపడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, మరి అందరూ సుఖపడే వాళ్ళే ఉండాలి. అందరూ మేము చేస్తున్నామండి, మాకు ఫలితం రావట్లేదు, మీరు ఏమని చేస్తున్నారు? మనకేదో కష్టం వచ్చింది, కష్టం నుంచి బయటపడాలని మీరు చేస్తున్నారు. క్షేమం కరి అని చేయట్లేదుగా, క్షేమం కరి అని చేయట్లా. క్షేమం కరి అని చేస్తే మీకు ఆ ఫలితం వెంటనే మీరు పొందగలుగుతారు. క్షేమం కరి అని చేయకుండా నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు మేం బాగుండాలి, మాకున్న సమస్య నుంచి బయటపడాలి, మా అప్పులు తీరాలని మీరు చేస్తున్నారు. మీ అప్పులు తీరడానికి అసలు భగవంతుడికి అవసరం ఏంటి? మీ యందు అనుగ్రహాన్ని ఇవ్వడానికి. క్షేమం కరి అంటే ఇప్పుడు నేను ఒక్కరిని క్షేమంగా ఉంటే 10 మంది బ్రతుకుతారండి. ఎట్లా? మా ఇంట్లో పాలు పోసేది ఉంటాడు, ఇప్పుడు నేను పాలు కొనడం ఆపేస్తే అతనికి ₹1 నష్టమేగా మరి. సో నేను క్షేమంగా ఉన్నాను అంటే నేను పాలు కొనగలుగుతాను అంటే నెలకు ఒక ₹15,000 ఇంచుమించుగా కరెంటు బిల్లును, పాలను, ఫోనును, వెచ్చాలను, కూరలను, కూరగాయల వాళ్ళు కూడా వచ్చి అమ్ముతుంటారు, వాళ్ళు కూడా మనమే కదండి ఆధారము. అంటే మనం క్షేమంగా ఉంటే వాళ్ళందరూ బాగుంటారు. 2, పాలు నేను కొంటున్నానంటే పాడి బాగుండాలి, కూరలు బియ్యం అన్ని కొంటున్నానంటే పంట బాగుండాలి. అంటే ఒక మనిషి క్షేమంగా ఉంటే ఇవన్నీ కొనగలిగితే అందరూ బాగుంటారు. ఒక క్షేమం కరే అమ్మ, క్షేమాన్ని కోరి ఈ యొక్క ఆరాధన చేస్తున్న కనకధార స్తోత్రం. ఆ క్షేమాన్ని అందించు అని ఎంతమంది చేస్తున్నారు? ఆ క్షేమాన్ని అందించు అని చేయట్లేదు. కాబట్టి ఎన్నిసార్లు కనకధార స్తోత్రం చేసిన అసలు ప్రయోజనం ఇసకరైనంత ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే నువ్వు దేవుడి నుంచి ఏం చేస్తున్నావు? నాకు ఇది రావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇంత ఉండాలి, ఇదే తప్పితే అస్సలు సస్యశ్యామలం అందరూ క్షేమంగా ఉండాలి అని ఒక్క ఉద్దేశంతో నువ్వు చేయలేకపోతున్నావుగా. ఆవిడ తినటానికి ఏమీ లేకపోతే ఆదిశంకరాచార్య స్వామి వారి ఇంటి ముందుకు వస్తే ఆ ఉసిరి పండు నివేదన పెట్టి అదే ఉసిరిగా ఇస్తే ఆయన అక్కడ కనకధార స్తోత్రం చేయగానే బంగారు ఉసిరికాయలు పడ్డాయిగా. మరి మన ఇంట్లో ఎందుకు పడట్లేదు అంటే మనకి ఆ భక్తి లేదు.
ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఉంది, ఎవరైనా వస్తే అరే బా నా దగ్గర ఏం లేదు, ఆ ఉన్నదాన్ని కూడా మనం ఏం చెప్తున్నాం, లేదని చెప్తున్నాం. మనకేం చేస్తుంది, లేకుండానే పోతుంది. లేదు అని చెప్పిన తర్వాత, లేకుండా పోయిన తర్వాత ఇదంతా చేస్తే ఉపయోగం ఏముందండి? మరి నువ్వు తినే ముద్దలోనే ఒక అరముద్ద పెట్టగలిగావనుకో, భగవంతుడు నీ యందు ఉంటాడు. అది మనం ప్రధానంగా చూసుకోవాల్సింది. దీని గురించి గట్టిగా ఒక మాట చెప్పాలంటే, 4 ఏళ్ల క్రితం అమ్మ శివరాత్రి కూడా చేశా. ఆ శివరాత్రి టైంలో ఇలానే క్షేమం కరి, అందరూ క్షేమంగా ఉండాలని సంకల్పం చేసి కనకధార స్తోత్రం పారాయణ చేశానమ్మా. గురుగారు నా చేతిలో రూపాయి లేదు, కానీ 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ రోజు 24 గంటలు ఏకధాటిగా స్వామివారికి అభిషేకం చేయించాం. ఒక 500 మంది వస్తే కూర్చోడానికి, వాళ్ళకి భోజనాలని చెప్పి అన్నీ ఏర్పాటు చేయించాం. చేతిలో రూపాయి లేకుండా దిగాము. నిజంగా చేతికి రూపాయి అంటకుండా ప్రోగ్రాం పూర్తయిపోయిందమ్మా. 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది శివరాత్రి. ఇప్పుడు కూడా రేపు 25వ తారీఖు సకల మానవాళి క్షేమాన్ని కోరి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చనాన్ని చేస్తున్నానమ్మా. దాని కొరకు కనకధార స్తోత్రం ఇప్పటికి 600 సార్లు పారాయణ చేశా. 900 సార్లు 25వ తారీఖులోపు 900 సార్లు పారాయణ చేయాలి. సస్యశ్యామల, లోక సమృద్ధి, క్షేమంకరి, ఈ 3 కోరుకుంటున్నా. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రకమైన ఆశ, ఆ ఆశ మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అత్యాశ అయితే మనిషి జీవితం నాశనం అయిపోతుంటుంది. దురాశ దుఃఖానికి చేటవుతూ ఉంటుంది. ఇప్పుడు 25వ తారీఖు మీరు చేయబోయే ఈ మహాయాగంలో భక్తులు పాల్గొనొచ్చా గురుగారు? శుభ్రంగా ఎవరైనా ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా రావచ్చు. ఈ 900 సార్లు కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసి అక్కడ ధారాదత్తం చేస్తున్నామమ్మా. మరి ఒక్కసారి కనకధారా స్తోత్రం ఏమీ ఆశించకుండా చేస్తేనే వచ్చే ఫలితం సామాన్యమైంది కాదు. అటువంటిది 900 సార్లు కనకధారా స్తోత్ర పారాయణ చేసి దాన్ని ధారాదత్తం చేయటము అంటే ఎంత విశేషమమ్మా. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావాలి. మార్పే జీవిత గమ్యం, జీవిత లక్ష్యం. ఈ ఒక్క విధానంతో ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు, నా జీవితం వేరేది కాదు అని అర్థం చేసుకొని తన జీవిత గమ్యాన్ని చేరాలన్న ఒక ఉద్దేశ్యంతో ఇప్పటికి 600 సార్లు పూర్తయిందమ్మా. అంటే అందులో ఉన్న గొప్పతనం నాకు తెలుసు. నాకు ఇది కావాలంటే ఆవిడ ఇవ్వదు. క్షేమంకరి, మొత్తం క్షేమంగా ఉండాలి, మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి. ఇది కోరుకో. నువ్వు ఏదైతే నీ జీవితంలో ఒక ఇది లేదు అని భావిస్తావో అది నీకు ఇస్తుంది ఆవిడ. మరి ఎక్కడ, ఎప్పుడు, ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు కదా గురుగారు. అంటే ఇంకొక విషయము, అయిన వాళ్ళు కాని వాళ్ళు దీనికి పనికిరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అంటే ప్రధానంగా వాళ్ళు కాస్త వస్త్రధారణ అవసరమమ్మా. అంటే నేను కొంతమంది అడిగితే నేను ఒప్పుకోలేదని చెప్పి నా మీద దుమ్మెత్తి పోసారు ఆల్రెడీ. నువ్వు దుమ్మెత్తి పోస్తే నాకు వచ్చే నష్టం లేదు కదా. నువ్వు కార్యక్రమంలో కూర్చొని చేసుకోగలిగితే అది మీ కుటుంబానికి మంచిది. దుమ్మెత్తి పోస్తే నాకు వచ్చే నష్టమే లేదు కదా. దుమ్మెత్తి పోసే వాళ్ళు ముందుకు సిద్ధంగా ఉంటారు, మంచిది, దాని గురించి నాకు అవసరం లేదు. కానీ ఆ ప్రోగ్రాంలో ఎవరు పాల్గొనాలి అన్నా ముందు ఈ చేతుకున్న గోళ్ళు ఇక్కడ తీసేయాలమ్మా. చేతుకున్న గోళ్ళు తీసేయాలి ఖచ్చితంగా. తర్వాత జడ అనేటువంటి, జుట్టు అనేటువంటి జడ వేసుకోవడం, ముడి వేసుకోవడం ఉండాలి. ఈ 2 ఉంటేనే నేను కార్యక్రమంలోకి నేను మళ్ళీ రానివ్వగలనమ్మా, లేదంటే నేను యాక్సెప్ట్ చేయలేను. వస్త్రధారణ, చీరలు. ఎందువల్లనంటే చేసేటువంటి ప్రక్రియలో మనకు ఫలితం రావాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి. బోర్డు మన గోర్లే ఉందమ్మా, మళ్ళీ 10 రోజులు మళ్ళీ వస్తాయి. కానీ ఇటువంటి కర్తువు అయితే భూతకాలంలో జరగలేదమ్మా, వర్తమాన కాలంలో ఇప్పుడే, భవిష్యత్తు మనం చెప్పలేం. ఆ అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్థనంత విశేషంగా 900 సార్లు కనకధారా స్తోత్ర పారాయణ అక్కడ నిక్షిప్తం చేసి చేస్తున్నామనంటే మానవ జీవిత మహేతిహాసం ఎంతకన్నా ఇంకేం కావాలమ్మా. ఇటువంటి ఇంకా 2-3 ఉన్నాయి మనం చేస్తున్నవి. కేవలం ఆ 25/2/5/7 వృద్ధికి మూలం. దాంతో అందరి జీవితంలో వృద్ధి అనేటువంటిది కనిపించాలని చెప్పి చేసేటువంటి శ్రమ అయితే అంతా ఇంత కాదు. ఆ శ్రమ ఫలితం ఎంతమంది తీసుకుంటారో. చాలా మంది కూడా కనకధార స్తోత్రం పఠిస్తారు, కానీ ఉచ్చారణ దోషం ఉన్నా కూడా రావాల్సిన ఫలితం రాదు అంటారు కదా గురుగారు. మీరు అందులోనూ స్వయంగా 900 సార్లు 600 సార్లు పూర్తయిందమ్మా. మరే మామూలు విషయం కాదు. ఎందువల్లంటే అమ్మా, నేను ఒకనే కావచ్చు కాక ఒక వ్యవస్థ, ఒక పీఠం అనేటువంటిది ఉన్నది అని అంటే ఇప్పుడు ఒక వీడియో చేస్తుంటే కొన్ని 100 మంది 1000 మంది దాన్ని చూస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారంటే వాళ్ళందరి జీవితంలో ఒక వెలుగు రావాలని అందరూ కోరుకుంటారు. వాళ్ళందరూ వెలుగుతో మంచి పొజిషన్లో ఉంటే
10 మంది జీవితాన్ని ఇంకా ముందుకు నడిపించగలుగుతారు, పీఠాన్ని మంచి స్థితికి తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళందరూ హాయిగా ఉండాలి. దానికి మూలార్గం ఏంటి? ప్రతిసారి వచ్చి మీరు కూర్చోండి అనేదానికన్నా నేను చేయగలిగింది ఏంటి? ఈ 2-3 విధానాలను అనుసరిస్తున్నానమ్మా. నేను ఏ విధానాన్ని అయితే చేయగలుగుతానో ఆ విధానాన్ని చేసి ధారాదత్తం చేయగలిగితే అంతకన్నా కావాల్సింది ఉండి జన్మకి. అది పరిస్థితి. కాబట్టి కనకధారా స్తోత్రం అనేటువంటిది ఏదో కావాలని చేస్తే ఇది రాదమ్మా. ఏమి ఆశించకు, క్షేమం కరీ అంటే సకల లోకాన్ని కూడా క్షేమంగా చూడతల్లి నేను పారాయణ చేస్తున్నా అంటే సకల లోకంలో నేను కూడా ఉన్నాగా, కాబట్టి నేను కూడా చల్లగానే ఉంటాను ఆలోచన నీకు వచ్చిన పారాయణ చేస్తే ఫలితం అదే దృష్టిలో ఉంచుకొని ఇప్పటికి నేను 600 సార్లు పూర్తి చేశానమ్మా. అది. సో విన్నారు కదా, 25 తారీఖు జనవరి 25 తారీఖు గురుగారు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎంతకి అని మీకు డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.